లేక గగన్ నారాయణ లేక ఒలింపియన్స్ వాళ్ళ అకాడమీస్ వాళ్ళ స్టేట్ సపోర్ట్ చేస్తే అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. అదే కాకుండా ఇంకా కొన్ని మన ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన తెలంగాణ తీసుకోండి, డిస్ట్రిక్ట్స్లో ఒక స్పోర్ట్స్ అవగాహన రావాలండి. బేసిక్స్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ చేయాలి. ఎలాగంటే ప్రాపర్ కోచెస్ని ఎంపిక చేయడం, దాని తర్వాత బేసిక్స్ ఫెసిలిటీస్ లైక్ గ్రౌండ్ ప్రాపర్గా చేసి కోచ్ని అక్కడ పెట్టినామంటే కొన్ని ఒక మన తెలంగాణలో ఒక 7-8 స్పోర్ట్స్ ఉన్నాయండి. పిల్లలకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను 8 years సెక్రటరీగా ఉన్నాను. ఉండి అప్పుడు 3 days నేను వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తే కొంచెం స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది, కానీ ప్రాపర్ కోచెస్ బేసిక్స్ ఫెసిలిటీస్ లేకుండా ఆడలేకపోతున్నారు. అదే కాకుండా అండి ఓన్లీ పంజాబ్, హర్యానా వాళ్ళు బేసిక్స్ ఫెసిలిటీస్ పిల్లలకి ఇస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు చిన్నగా ఏజ్ ఆఫ్ 6-8 నుంచి కొన్ని స్కిల్స్ గేమ్స్ ఆడినారంటే లైక్ హాకీ అయినా ఫుట్బాల్ అయినా అది బాడీతోనే వచ్చే స్కిల్స్ అండి. ఎందుకంటే ఆ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్నా ఇదన్నా ఉంటుంది. అలాంటిది కోచెస్ పిల్లలకి ఏజ్ ఆఫ్ 6 to 10 దాకా బేసిక్స్ నేర్పించినారంటే దాని తర్వాత మా హాకీ ఇఫ్ యూ టేక్ హాకీ అది ఆస్ట్రోటఫ్ గేమ్ అండి. ఒక 10-12 years, ఒక 4-5 years ఆయన ఆస్ట్రోటఫ్లో బేసిక్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో హిట్టింగ్ ఉంటుంది, పుషింగ్ ఉంటుంది, లిఫ్టింగ్ స్కిల్స్ ఉంటుంది. అది పవర్ గేమ్ అవుతుందండి. అన్ని మజిల్స్ స్ట్రెంథనింగ్ ఉంటేనే ఆ పిల్లవాడు ఇందులో ఆస్ట్రోటఫ్లో ఆడగలుగుతాడు. ఒక్కొక్కసారి ఆడలేకపోతే ఇంజురీస్ వస్తాయి. యాంకిల్ అన్న, నీ అన్న, బ్యాక్ అన్న, గ్రోయిన్ అన్న ఇలాంటి ఇంజురీస్ వస్తాయి. అది కోచ్ అది చూసుకొని ఎవరికి ఏవేవి రిక్వైర్మెంట్ ఉందో, పిల్లలకి ఫిట్నెస్ లేదు, పిల్లలకి స్ట్రెంథనింగ్ లేదు, పిల్లలకి ఈ లిగమెంట్స్లో కొంచెం స్ట్రెంథనింగ్ ఉంటేనే ఇంకా ముందు స్టెప్స్ వేయగలుగుతారని ప్రతిదీ కోచ్ అండి. మనము ఏ గవర్నమెంట్ అయినా ఏ స్టేట్ అయినా కోచెస్ని ఎంపిక చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చాలామందిని చూశాను. ఇప్పుడు చూసినప్పుడు కోచెస్ ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళకి జాబ్స్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఒక డ్రీమ్ ఉండాలి. ఎవరు కోచెస్ అయినా కూడా డ్రీమ్ ఉండాలి. నాకు ఒక కోచింగ్ ఇస్తే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని, ఒక ఒలింపిక్ ప్లేయర్ని తయారు చేయాలని ఒక డ్రీమ్ ఉంటేనే సక్సెస్ అవుతారండి. అదొక్క డ్రీమ్ నేను చూశాను. గోపిచందర్దే చూశానండి. రమేష్ ద్రోణాచార్య ఆవిడ అథ్లెటిక్ కోచ్, ఆయన దగ్గర చూశాను. అది ఒక కసి ఉండాలండి. ఎవరికైనా ప్లేయర్కైనా కసి ఉండాలి, నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలనేసి. దాంతో కోచెస్ కూడా కసి ఉండాలని, నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని తయారు చేయాలని. అట్లాంటిది ఒక 4-5 years కష్టపడ్డారంటే అండి కోచెస్ అన్న పిల్లలైనా ఆయన డ్రీమ్ని సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను.